పవన్ కళ్యాణ్‌ని తలుచుకుంటే ఏమైనా చేసి పెడతారు ఆయన్ని కలిస్తే గనక అన్నటువంటి పాయింట్ మరొకసారి ప్రధానంగా ప్రొజెక్ట్ అయింది. ఏదైతే మొన్న ఈ మధ్యన ఆయన ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎన్ఐడిఎంలో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నప్పుడు చనుపల్లి వారిగూడెం దగ్గర గ్రామస్తులు రోడ్డు మీద ఆగితే ఆయనకి వాళ్ళు వింతపత్రాలు పట్టుకుని ఉంటే పవన్ కళ్యాణ్ ఆగి వాళ్ళ వింతపత్రం తీసుకున్నారు. దాంట్లో తమ శ్మశాన వాటికి ప్రహరీ లేదని, దానివల్ల చివరికి కబ్జాలకు గురవుతుందని, దహన సంస్కారాలకు కూడా ఇబ్బంది అవుతుందంటే వెంటనే కలెక్టర్కి అది పంపించారు పవన్ కళ్యాణ్. కలెక్టర్ ఇవాళ 10 లక్షల రూపాయలు ఆ గోడకి నిర్మాణానికి ఓకే చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. అదే సందర్భంలో ఇంకొక ఆర్జీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. ముస్తాబాద్ జెడ్పీ హై స్కూల్ ప్రహరీ నిర్మాణానికి మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేయడానికి కలెక్టర్ డికే బాలాజీ ఇచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఆయన్ని అభినందించారంటే పవన్కి వినతి పత్రం ఇస్తే పరిష్కారం అవుతుంది అన్నటువంటి పాయింట్ని చూపించారు.